భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాల సముదాయాలు బీట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ను హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అటవీ కార్యాలయ సముదాయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణగౌడ్, టీజీఎఫ్టీసీ కొత్తగూడెం డివిజన్ మేనేజర్ జి చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏవైతే పాత బిల్డింగ్స్ పురాతనం కావడంతో రిపేర్ చేసిన ఉపయోగం లేకపోవడంతో ఎండి చొరవతో 3.14 కోట్లతో నూతన భవనాన్ని ఏర్పాటు చేశారన్నారు అటవీ శాఖ అధికారులు. స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అనేది 2015లో మనకు స్టేట్ సపరేట్ అయినప్పుడు ఫార్మేషన్ జరిగింది అండ్ కంపెనీ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా ఉండేది. సో ఇది విడిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ రీజియన్లో 3 డివిజన్స్ సత్తుపల్లి, కొత్తగూడెం అండ్ పాలవంచ డివిజన్స్ ఉన్నాయి. సో వీటిలలో దాదాపుగా ఒక 18,000 హెక్టార్స్ రిజర్వ్ ఫారెస్ట్ మా కంట్రోల్లో ఉంటుంది. దాంట్లో మేము కమర్షియల్ ప్లాంటేషన్స్ లైక్ బ్యాంబో, యూకలిప్టస్, ఇప్పుడు క్యాజురేనా కూడా ఇంటర్ క్రాప్ వేస్తున్నాము. సో అవి బేసికల్గా కమర్షియల్ వ్యూలో అండ్ వీళ్ళకి ఏదైతే లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఫెయిత్, వాళ్ళ యొక్క ఏదైతే కమ్యూనల్ రెస్పెక్ట్ ఉంటుందో దాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని ఈ ప్లాంటేషన్స్ రైజ్ చేయడము, వాళ్ళకి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో లాస్ట్ 2 years అవుతుంది. మాకు ఎఫ్ఎస్సి సర్టిఫికేషన్